అసలు ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఎలా రావాలని అనుకున్నారు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఐడియా. ఎస్ ఎస్. నువ్వు వస్తానంటే నేను సాంగ్ ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాట ఉంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే ఈ ఒక్క లైన్ ఇన్స్పైర్ చేసింది అనమాట. అంటే ఎవరిని కనెక్ట్ అవ్వడం ద్వారా మనకి ఫస్ట్ ఛాన్స్ వస్తుంది? డైరెక్టర్ ని కనెక్ట్ అవ్వాలా, ప్రొడ్యూసర్ ని కనెక్ట్ అవ్వాలా, లేదంటే హీరో రిలేటెడ్ ఎవరినైనా తెలిసిన వాళ్ళని కనెక్ట్ అవ్వాలా? ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ డిసైడింగ్ చేసేది. సినిమా కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొంతమందికి ఏంటంటే సినిమా అంటే భయం లేదు అసలు. ఎంత పెద్ద స్టార్ అయినా ఆయన చెప్తే ఒక 100 కోట్లు పెడతారన్నా కూడా వాళ్ళు రిఫర్ చేయరు. నాకు తెలుగు రాదు బట్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నేను లాంగ్వేజ్ ఎవరు అడిగారు. ఐ నెవర్ వాచ్ పైరసీ. కొంతమంది వాటికే అలవాటు పడ్డారు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు అరుంధతి మూవీ తీసుకోండి, ఎవరు దాంట్లో మెయిన్? అనుష్క. హీరో పేరు కూడా గుర్తున్నారు. మనకి ఎక్కడ ఏం తెలియని ప్లేస్ నుంచి ఇండస్ట్రీలోకి రావాలంటే అసలు ఎలా కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి, ఎలా రావాలి అసలు? ఇప్పుడైతే పెద్ద కష్టమేం కాదు నన్ను అడిగితే. చెప్తున్నా కదా, నా ఫస్ట్ నుంచి నాకు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. పొరపాటు నేను ప్రొడ్యూసర్ అయితే ఎట్లుంటుందో కానీ. సో మీ నెక్స్ట్ మూవీ ప్లాన్స్ ఏంటి? ఏమైనా యాక్షన్స్ ఉన్నాయా? ఎవ్వరు ఇప్పటికి వచ్చి టచ్ చేయని ఒక పాయింట్ డ్రగ్స్ రిలేటెడ్ గా. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతో మంది ఈరోజు సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అయ్యారు. దాంట్లో మీరు కూడా ఉండొచ్చు. ఆల్ ద బెస్ట్. హాయ్ ఆల్, వెల్కమ్ టు వాసుచల్ల వెల్త్ టాక్స్. ఈ రోజు మనం రాహుల్ జీ గౌలి గారితో ఉన్నాము. ఈయన హతవిధి అనే దానికి డైరెక్ట్ చేస్తున్నారు. సో ఈజ్ ఇన్ టు మూవీస్. సో లాస్ట్ టైం కూడా మనం మూవీస్ రిలేటెడ్ ఒక టాపిక్ తీసుకుని కొంచెం డీప్ గా వెళ్ళాము. ఎందుకంటే మూవీస్ అనేది వన్ ఆఫ్ ద ప్యాషన్ సబ్జెక్ట్ అండ్ చాలా మంది మూవీస్ లోకి వెళ్ళాలి, ఏదర్ యాక్టర్స్ కింద కానీ, లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి కానీ, లేదంటే డిఫరెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ లోకి వెళ్ళాలి అనేది ఒక ఇంటెన్షన్ తోటి, చాలా ప్యాషన్ తోటి, ఈవెన్ వర్క్స్ మానేసి కంప్లీట్ దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు ప్యాషన్ తోటి. బట్ ఏంటంటే కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. బట్ ఈ ప్రాసెస్లో ఏంటంటే చాలా టైం అనేది వేస్ట్గా వెళ్ళిపోతుంది. సక్సెస్ అయితే దట్ ఈస్ ఓకే, ఫెయిల్ అయితే కనుక మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద కూడా క్లారిటీ లేకుండా చాలా మంది ఉన్నారు. సో ఈ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్ మీరు వింటే ఏంటంటే మీకు అసలు క్లారిటీ వస్తుంది లైఫ్ మీద. అసలు వీళ్ళ లైఫ్ ఎలా ఉంది అంటే డైరెక్టర్స్ కానీ, లేదంటే దాని కింద వర్క్ చేసే వాళ్ళు కానీ, యాక్టర్స్ కానీ, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళు అసలు స్టెప్ బై స్టెప్ ఎలా కెరియర్ లో గ్రో అవుతున్నారు ఏంటి అనేది మనం క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. ఓకేనా? అండ్ మీకు ఈ మూవీ రిలేటెడ్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై టు కంప్లీట్లీ వాచ్ ఇట్. లేదు అంటే కనుక షార్ట్స్ ఉంటే షార్ట్స్ లో అయినా మీరు వాచ్ చేయొచ్చు. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. హాయ్ అండి. హాయ్ అండి. మీరు ఈ హతవిధి డైరెక్షన్ కి రాకముందు లైక్ అసలు ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఎలా రావాలని అనుకున్నారు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఐడియా. ఎస్ ఎస్. ఆయన రాసిన ఒక సాంగ్ నువ్వు వస్తానంటే నేను సాంగ్. ఓకే. నేను 7th or 8th ఉన్నా. ఓకే. అందులో గల్ గల్ అనే సాంగ్ ఉంటది కదా. ఓకే. దాంట్లో ఒక చిన్న లైన్, ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాట ఉంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే. ఈ ఒక్క లైన్ ఇన్స్పైర్ చేసింది అనమాట. ఓకే. అంటే అసలు ఇంత బాగా ప్రేమ గురించి చెప్పింది ఎవరు అసలు? ఆయన ఎక్కడ ఉంటాడు సినిమాల్లో? ఓహో, సినిమాల్లో ఉంటారా? సినిమాల్లో ఉంటే ఇంత నాలెడ్జ్ ఉంటుందా ఓకే అని అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఇంకా అలా నేను స్క్రిప్ట్స్, నా ఓన్ గా స్క్రిప్ట్స్ రాసుకోవడం. నేను 10th class లో ఉన్నప్పుడే మా స్కూల్ యాన్యువల్ డేకి నేను ఒక స్టోరీ రాశాను అనమాట, ఒక చిన్న స్క్రిప్ట్. అక్కడ నుండి స్టార్ట్ అయింది. ఇంకా బీటెక్ నుండి అలా 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 ఇంకా మొత్తం మీద ఒక సినిమా తప్ప ఇంకా నేను ఏం చేయలేనేమో అనే స్టేజ్ కి వచ్చేసాను. బీటెక్ ట్రిపుల్ స్ట్రీమింగ్, దానిపైన జాబ్ కూడా చేశా. కానీ ఇంట్రెస్ట్ లేదు ఇంకా సినిమా ఫీల్డ్. సో అంటే బీటెక్ చేస్తున్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చారా లేదంటే అయిపోయిన తర్వాత? లేదు, బీటెక్ చేస్తూనే సినిమాల్లో చేయడం స్టార్ట్ చేశాను. సో మీరు హైదరాబాద్ లోనే ఉంటారా అయితే? నా బీటెక్ హైదరాబాద్. ఓకే, ఫైన్, గుడ్. సో ఈ మూవీ ఇండస్ట్రీలోకి రావాలి అంటే అసలు బేసిక్ మనకి ఎక్కడ ఏం తెలియని ప్లేస్ నుంచి ఇండస్ట్రీలోకి రావాలంటే అసలు ఎలా కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి, ఎలా రావాలి అసలు? కనెక్షన్స్ అంటే ఇప్పుడు మేము ట్రై చేసే టైంలో ఈవెన్ మొబైల్ ఫోన్ కూడా లేదు. ఓకే. ఇప్పుడు ఇంకా వెరీ సింపుల్. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఎక్కడ కాస్టింగ్ ఆర్టిస్టులు కావాలన్నా సరే ఒక చిన్న పోస్ట్ తో
మనం ఈజీగా పీపుల్స్ ని కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఏం పెద్ద ఇప్పుడైతే పెద్ద కష్టమేం కాదు నన్ను అడిగితే. ఒకప్పుడు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ అంటే కష్టమేమో కానీ ఇప్పుడు ఏమీ కష్టం కాదు. ఏంటంటే ప్యూర్లీ మనల్ని క్యాస్ట్ చేసే డైరెక్టర్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే తను మనకు ఛాన్స్ ఇవ్వాలా లేదా, అది ఎట్లా వస్తుంది అంటే మనలో పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయగలుగుతాం అనే నమ్మకం ఎదుటి వాళ్ళకి మనం కల్పిస్తే ఈజీగా గెట్టిన అవ్వచ్చు. అంటే మనకు ఫస్ట్ ఛాన్స్ వస్తుందేమో, దాని తర్వాత ప్యూర్లీ ఇంకా లక్, హార్డ్ వర్క్, పేషెన్స్ అనేది ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేనే నా ఫస్ట్ మూవీకి ఛాన్స్ ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు సమ్ వర్క్ రిలేటెడ్గా టైం కమిట్మెంట్ అనేది ఉండట్లా. ఓకే, దానివల్ల వాళ్ళు నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది మిస్ అవుతారు అనమాట. ఇప్పుడు మనం మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు కాల్ షీట్ పెట్టుకుంటే 100% 6 to 6 ఉండాల్సిందే ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి 6 o'clock మార్నింగ్ వస్తే ఎప్పుడు షూట్ ఉంటుంది అనేది తెలియదు. అంటే ఈవినింగ్ 6 లో వాళ్ళు అంతసేపు వాళ్ళ పేషెన్స్ ని హోల్డ్ చేసుకొని పెట్టుకుంటే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. ఓకే, సో అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 మధ్యలో ఎప్పుడు సీన్ వస్తుందో తెలియదు, బట్ మనం రెడీ అయ్యి మేకప్ వేసి కూర్చోవాలంటే చాలా కష్టం కదా అది. సో కష్టపడాలి కదా, ఈజీగా ఉండదు కదా. ఇప్పుడు మనం 30 days వర్క్ చేస్తే ఫస్ట్ కి వచ్చే శాలరీ కోసమే మనం 30 days వర్క్ చేస్తే తప్పదు కదా. సినిమా అనేది ఒక డ్రీమ్ ప్రతి ఒక్కరికి, జాబ్ ఎవరైనా చేస్తారు. అసలు సినిమాల్లో రావాలంటే అట్లీస్ట్ ఒక 12 hours మనం పేషెన్స్ గా లేకపోతే ఎట్లా. కరెక్ట్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ కొత్తగా వచ్చే ఆర్టిస్ట్లకి ఏంటంటే వర్క్ కమిట్మెంట్ ఉండట్లా. అందుకే కొత్త వాళ్ళని తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, అది ఈవెన్ ఇండస్ట్రీలో కూడా ఉందా? జనరల్ గా అయితే కంపెనీస్ లో ఉంటుంది అది, ఆ కమిట్మెంట్ లేకపోవడం. ఇండస్ట్రీలో కూడా ఉందంటే అది గ్రేట్. లేదు, మన కంపెనీస్ జాబ్ చేసేటప్పుడే ఇప్పుడు 2 o'clock అంటే మార్నింగ్ 9 o'clock డ్యూటీ అంటే మనం 9-9-5 కి ఉంటాం అక్కడ. కరెక్ట్. ఈవినింగ్ 5:30 వరకు ఏ వర్క్ లేకపోయినా 9 to 5:30 అక్కడ కూర్చుంటాం. కరెక్ట్. ఎందుకంటే మనము నెక్స్ట్ కట్టే రెంట్ కావనివ్వండి, లేకపోతే ఈఎంఐలు కావనివ్వండి, ఆ శాలరీ వేస్తేనే అవన్నీ కడతాం. ఒక భయం ఉంటది. ఇక్కడ ఏంటంటే సినిమా అంటే కొంతమందికి, నేను అందరి గురించి చెప్పట్లా, చాలా మంది ఏంటంటే సినిమా కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొంతమందికి ఏంటంటే సినిమా అంటే భయం లేదు అసలు. ఈజీ కదా, ఇంతే ఉంటది కదా. ఇప్పుడు దూరం నుంచి చూసి సినిమా అంటే ఇంతే, ఎంతసేపు వర్క్ చేసి ఇట్లా వెళ్ళి ఒక 2 hours అట్లా చేసేసి రావచ్చు అనే సెన్స్ లోనే ఉంటున్నారు చాలా మంది. కానీ లోపలికి వస్తే తప్ప తెలియట్లేదు ఎంత హార్డ్ వర్క్ చేయాలి అని. కరెక్ట్. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో చాలా మంది ఫోటోలు పంపించి ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరుగుతామని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో డైరెక్టర్స్ ని కనెక్ట్ అవుతారు. సో వాట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్? అంటే ఎవరిని కనెక్ట్ అవ్వడం ద్వారా మనకి ఫస్ట్ ఛాన్స్ వస్తుంది? డైరెక్టర్ ని కనెక్ట్ అవ్వాలా, ప్రొడ్యూసర్ ని కనెక్ట్ అవ్వాలా, లేదంటే హీరో రిలేటెడ్ ఎవరినైనా తెలిసిన వాళ్ళని కనెక్ట్ అవ్వాలా, లేదంటే ఇంక వేరే ఏమన్నా డిపార్ట్మెంట్స్ ఉన్నాయా దీనిలో? లేదు, ఏం లేదు. బెస్ట్ లాస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ డిసైడింగ్ చేసేది డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ని అప్రోచ్ అవ్వడమే బెస్ట్. ప్రొడ్యూసర్స్ ఏం చేయరు. వాళ్ళు ఏంటంటే మనం ఒక స్టోరీ చెప్పి ఇట్లా పలానా, ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ లేకపోతే ఒక బిగ్ ఫిలిం తీయాలన్నప్పుడు వాళ్ళు నాకు ఈ హీరోతో అయితే నేను డబ్బులు పెడతా, వేరే వాళ్ళతో పెట్టను. ఎందుకంటే మార్కెట్ అట్లా, ఆయనకు ఆ హీరో మీద ఉన్న మార్కెట్ ఇష్టం కాబట్టి. చిన్న చిన్న విషయాలలో కొత్త అప్కమింగ్ వాళ్ళ విషయంలో ఎప్పుడు ఎవరు ఏం చెప్పరు అసలు. మా ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ పైనే ఉంటది. ఇప్పుడు ఏ హీరో తాలూకా రిలేటెడ్ అయినా సరే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరి పేరు చెప్పి ఇట్లా ఈ అబ్బాయిని తీసుకో, ఈయన బాగా చేస్తాడు అని చెప్పరు అసలు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒక లిమిట్, అంటే వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉంటది. ఇప్పుడు మాకు ఒక పెద్ద స్టార్ ఉన్నాడు, ఆయనకి ఏంటంటే మంచి రెస్పెక్ట్ ఉంటది. ఆయన వచ్చి ఇట్లా ఈ అబ్బాయిని తీసుకో బాగా చేస్తాడు అని చెప్పినప్పుడు అఫ్ కోర్స్ నేను తీసుకుంటానేమో, కానీ బాగా చేయకపోతే ఎవరి పేరు పోద్ది? ఆయన పేరు పోతుంది. అందుకే వాళ్ళు ఏంటంటే ఎవరిని రిపేర్ చేయరు. ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద స్టార్ అయినా ఆయన చెప్తే ఒక 100 కోట్లు పెడతారన్నా కూడా వాళ్ళు రిపేర్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఆ పేరు వచ్చిందో వాళ్ళకి మాత్రమే తెలుసు. అది ఇప్పుడు ఎవరి కోసమో వాళ్ళు ఆ పేరు పోగొట్టుకోవడానికి ఉండరు అనమాట. ఇప్పుడు మొన్న మ్యాడ్ స్క్వేర్ ఫంక్షన్ లో కూడా ఎన్టీఆర్ గారు చెప్తారు, ఆయన వచ్చి నాతో ఫస్ట్ మాట మాట్లాడింది అంటే వాళ్ళ బావమరిది నితిన్ గారు ఉన్నారు కదా, నాతో మాట్లాడిన ఫస్ట్ మాట నేను యాక్టర్ అవుతా బావా అని. అవు నీ సావు నువ్వు సావు, నేను మాత్రం సపోర్ట్ చేయాలి. ఆయననే కాదు ఎవరైనా అంతే. ఇప్పుడు నేనైనా, ఇప్పుడు మా ఫ్యామిలీలో ఇప్పుడు నేను డైరెక్టర్ అయిన తర్వాత నాకు ఛాన్స్ ఇవ్వు అంటే ఇస్తానేమో, నువ్వు బాగా చేయకపోతే అక్కడ నా పేరు పోతుంది. ఈ కష్టం అంతా నేను ఊరికనే వేస్ట్ ఎందుకు చేసుకోవాలి? కరెక్ట్. అట్లా అందుకే ఏంటంటే ఎవరు రిపేర్ చేయడానికి ఏం లేదు. ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏం చేసినా మనకు ఒక ఫస్ట్ ఛాన్స్ రావడం వరకే. ఫస్ట్ ఛాన్స్ వచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకోవాల్సింది, ఆ ఫస్ట్ ఛాన్స్ లోనే ప్రూవ్ చేసుకోవాల్సింది మనమే. ఎవరు మనం రిపేర్ చేసిన వాళ్ళు ఎవరు ఇచ్చేయారు.
కరెక్ట్. సో ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ప్యాషన్ అండ్ అట్రాక్షన్. ఓకే, కొంతమంది ఏంటంటే ప్యాషన్ తోటి ఇండస్ట్రీలోకి వెళ్తారు, కొంతమంది అట్రాక్షన్, ఫేమ్ వస్తుందని లేదంటే మనం స్క్రీన్ మీద కనిపిస్తామని ఆ కైండ్ ఆఫ్ వెళ్తారు. బట్ వీళ్ళది ఆ పేషెన్స్ అక్కడ వెయిట్ చేసే దగ్గర దాని మీద వర్కౌట్ చేసేటప్పుడే తెలిసిపోతుంది. సో మీరు ఏమైనా ఇండస్ట్రీలోకి వెళ్ళాలని అనుకుంటే ఫస్ట్ క్లారిఫై చేసుకోండి, అట్రాక్షన్తో ఉన్నారా లేదంటే ప్యాషన్తో ఉన్నారా అనేది. ఇక్కడ ఇండస్ట్రీ అనేది వెరీ మచ్ రిలేటెడ్ టు ప్యాషన్. అండ్ ఈవెన్ ఇదే కాదు, ఏ ఫీల్డ్ అయినా కానీ మీరు ఆ సబ్జెక్ట్ని లైక్ చేయకుండా, లవ్ చేయకుండా, జస్ట్ ఏదో వెళ్ళిపోయి చేసేద్దాం వర్కే కదా అయిపోతుంది అని అనుకుంటే అవ్వదు. దాని తర్వాత మనకు నచ్చని థింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. సో మనం వెయిట్ చేయలేమన్నమాట, మనం మళ్ళీ ఎగ్జిట్ అవుతాం, మళ్ళీ లాట్ ఆఫ్ టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ యువర్ కెరియర్ ఇన్ సినిమాస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ డిపార్ట్మెంట్. ఓకే, ఫైన్. సో మీరు డైరెక్టర్ రిలేటెడ్ వెళ్ళారు కదా, సో ఎనీ మూవీస్ బిఫోర్ దట్ అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేశారా? కొన్ని కొత్త మూవీస్ కి చేశాను. చెప్తున్నా కదా ఇదే ప్రాబ్లం. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమింగ్స్ ఏంటంటే నేను చేసిన మూవీస్ కి సరైన ప్లానింగ్ లేకపోవడం, అంటే రిలీజ్ అవ్వలేదు. ఓకే, నేను రైటర్ గా చేసా, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసా, ఓకే, తర్వాత ఒక 12 వరకు షార్ట్ ఫిలిమ్స్ చేసా. ఓ గ్రేట్. నా షార్ట్ ఫిలిమ్స్ నేను రిలీజ్ చేసుకున్నా. ఓకే, నేను నా ఫస్ట్ షార్ట్ ఫిలిం అయితే హారబుల్. అసలు అమ్మ, ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఇంత కష్టమా అని ఒక 4-5 years బ్యాక్ అనుకుంటా. ఓకే, షార్ట్ ఫిలిం చిన్నదే, చిన్న బడ్జెట్, అన్ని నా ఓన్ గా, ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్ లేకుండా. ఓకే, నా తప్పులే నాకు వర్క్ నేర్పించినాయి అసలు. ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటే ఏం వర్క్ నేర్చుకోలేము అసలు మనం. నేననే ఇక్కడే కాదు, నేననే కాదు, ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటే ఎలాంటి పని మనం నేర్చుకోలేము. ఓకే, మనం ఏంటంటే దిగి మనం చేస్తే తప్ప మనకు వర్క్ రాదు. ఇప్పుడు నేను ఫస్ట్ షార్ట్ ఫిలిం కి అయితే లిటరల్లీ తెలిసి తెలియక ఫస్ట్ టైం యాక్షన్ కట్ అని చెప్తూ ఉంటే అదంతా తీసుకొచ్చి ఒక చెత్త కుప్పలాగా రెడీ అయిందని ఎడిటర్ దగ్గర, ఎక్స్పీరియన్స్ ఎడిటర్ అన్నమాట, షార్ట్ ఫిలిమే, కానీ నేను ఎడిటర్ బాగుండాలి అన్న ఉద్దేశంతో ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆయన నాకు ఆల్మోస్ట్ వర్క్ నేర్పించింది ఆయన. ఇప్పుడు మనం ఒక సీన్ చేస్తున్నాం, దానికి ఎన్ని ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు, ఎట్లా తీసుకోవచ్చు, ఎన్ని యాంగిల్స్ తీసుకోవచ్చు, ఇప్పుడు ఈ యాంగిల్ తీసుకుంటే ఏమైతుంది, ఈ యాంగిల్ తీసుకుంటే ఏమైతుంది, ఎందుకు మిస్ చేసినావు అవన్నీ. నేను సెట్స్ లో ఎందుకు అన్ని తీసుకోలేదంటే నా దగ్గర రీజన్స్, లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నాకు నెక్స్ట్ దానికి చెప్పడైనా, నేను ఏంటంటే అది నాకు ఫస్ట్ది, నాకు ఆ మిస్టేక్స్ చెప్తేనే రేపు పొద్దున నేను మంచి ప్రోడక్ట్ చేసుకోగలుగుతా. అంటే ఇంకా ఇప్పుడు ఒక 10 విషయాలు చెప్తుంటే దాంట్లో 9 మనకు తెలిసిన 10ోదైనా మనకు తెలియంది ఉంటది కదా. ఆ ఉద్దేశంతో ఆయన ఏం చెప్పినా తీసుకొని చాలా వరకు నాకు చెప్పిండు అనమాట. నేను నా షార్ట్ ఫిలిమ్స్ నుండే నేను ఆల్మోస్ట్ వర్క్ నేర్చుకున్నా. రైటింగ్ అవనివ్వండి, ఏదైనా ఒక సీన్ ఎంతవరకు ఇంప్రూవైజ్ చేయవచ్చు, ఒక సీన్ ఎన్ని రకాలుగా మనం యాంగిల్స్ నుండి తీసుకుంటే అది ఎట్లా యూజ్ అవుద్ది, అట్లా ఆ విధంగా నేను నేర్చుకున్నా. కొన్ని అవి ఏంటంటే ఇప్పుడు నేను చెప్తే అవి రిలీజ్ అయినవి లేవన్నమాట, అందుకే నేను చెప్పలేకపోతున్నా. ఎన్ని రిలీజ్ అయినాయి వీటిలో? 12 నేను షార్ట్ ఫిల్మ్స్ 12 చేసేసి మొత్తం రిలీజ్ అయ్యింది. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ షార్ట్ ఫిల్మ్స్. సోషల్ మీడియా ఒకటి MX ప్లేయర్ లో ఉంటది, స్కంద్ అని, అదైతే ఇంకా అసలు చాలా ఎక్స్పీరియన్స్ నాకు. నేను దానికి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వెళ్ళలేదు, ఆర్టిస్ట్ గా వెళ్ళాను అనమాట. నాది ఒక చిన్న పోలీస్ క్యారెక్టర్, ఆర్టిస్ట్ గా వెళ్ళి నాకు కొంచెం డైరెక్షన్ అంటే అప్పటికే నేను అసిస్టెంట్ డైరెక్టర్, నేను ఒక 2-3 షార్ట్ ఫిలిమ్స్ చేసి ఉన్నా. ఇంకా నాకు ఆ టీం కూడా తెలుసు అనమాట. దాంట్లో మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట. చిన్న అబ్బాయిది స్టోరీ జరుగుతుంది, ఒక క్రైమ్ స్టోరీ. అంటే వాళ్ళ నాన్నే ప్రొడ్యూసర్ దానికి, ఆయన నాకు బాగా తెలుసు. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం టైం ల్యాగ్ అవుతుంది. నేను ఇంకా మెల్లిగా ఇన్వాల్వ్ అయిపోయి కంటిన్యూగా 24 hours లో ఒక 50 minutes అవుట్పుట్ తీసుకొచ్చినాం అనమాట. 3 cameras పెట్టేసి ఇంకా మొత్తం అంతా నేనే తీసేసుకున్నాను అనమాట. ఇంకా నా హ్యాండిల్ చేసుకొని 24 hours, మార్నింగ్ 6 స్టార్ట్ అయింది, ఈవినింగ్ 6 వరకు, మళ్ళీ మార్నింగ్ 6 వరకు నాన్ స్టాప్ గా టెక్నీషియన్లకు వాళ్ళకి 3 కెమెరాలు అవి సెట్ చేయించి, ఒక్కసారి సెట్ చేయించి ఇంకా వాళ్ళకి రెస్ట్ ఇస్తూ, నేను అసలు నాకు అవసరం లేదు. అంటే సినిమా అనేది ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్ ని బతికించేటట్టు ఉండాలన్న ఫీలింగ్ లో నేను ఉంటాను. ఇప్పుడు ఆయన మళ్ళీ నెక్స్ట్ డే పెట్టొచ్చు, అది మళ్ళీ ఈ రోజు ఎంత ఖర్చు అయిందో
మళ్ళీ నెక్స్ట్ డే అంత ఖర్చు. ఇప్పుడు ఏంటంటే మనం కెమెరాలు ఒకసారి తీసుకొస్తే రేపు పొద్దున ఇచ్చిన సేమ్ రెంట్ ఉంటుంది. ఆర్టిస్టులకు కూడా అదే. ఇప్పుడు ఫుడ్ ఒకసారి 3 పూటలు తిన్నామంటే మళ్ళీ మార్నింగ్ వరకు పెడితే పెట్టవచ్చు, లేకపోతే అంటే ప్రతి 1 రూపీ కూడా ఇంపార్టెంటే ప్రొడ్యూసర్ కి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఇప్పుడు 1 lakh ఖర్చు అయితే మళ్ళీ నెక్స్ట్ 1 lakh ఖర్చు అవుతుంది అన్న ఉద్దేశంతో కంప్లీట్ నేను హ్యాండిల్ చేసి ఈవినింగ్ 6 వరకు మొత్తం అంతా కంప్లీట్ చేసి వాళ్ళ చేతిలో పెట్టిన. అదొక్కటి MX ప్లేయర్ దాకా వెళ్ళింది. అంటే ఇంకా బాగా వెళ్ళేది అంటే ఇంకా నేను పోస్ట్ ప్రొడక్షన్స్ అప్పుడు నేను లేను అనమాట. ఇంకా వాళ్ళు డైరెక్టర్ ఇంకా వాళ్ళ ఇష్టానికి వదిలేసిన. సెట్లో అట్లా ఉంటుంది అనమాట. ఏంటంటే వర్క్ కానీ టైం కమిట్మెంట్ కానీ వదిలేయకూడదు. ఇప్పుడు అక్కడ చాలా మంది ఆర్టిస్టులు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కొంచెం రిలాక్స్ అయినా మనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వకూడదు. నాది కమిట్మెంట్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇప్పుడు అసలు ఐ డోంట్ నో అంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో నాట్ ఓన్లీ మూవీస్ బయట కూడా కమిట్మెంట్ తో వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ ప్యాషన్ తో వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దట్స్ రియల్లీ గ్రేట్. అంటే ఇంత కరెక్ట్ గా చేయగలిగారు అంటే. సో ప్రొడ్యూసర్స్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంది కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు. ఓల్డ్ ప్రొడ్యూసర్స్ వచ్చి లాసెస్ వచ్చినాయి, నేను ఇంకా సినిమాలు తీయలేను అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ కైండ్ ఆఫ్ ఏ సిచ్యువేషన్ లో ఒకళ్ళు ఎవరైనా వచ్చి ప్రొడ్యూసర్ అవ్వాలి అనుకుంటే మీరు ఇచ్చే స్టెప్స్ ఏంటి? ఏ స్టెప్స్ ఫాలో అవడం ద్వారా తక్కువ ఖర్చుతో అంటే అట్లీస్ట్ నష్టాలు లేకుండా బయటపడగలరు? అంటే దీనికి అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఇండస్ట్రీని బాగా చూసిన వాళ్ళు చెప్పేది ఒకటే మాట ఏంటంటే ప్లానింగ్. ప్రతి రూపాయి ఎక్కడ కరెక్ట్గా ఉంటే మనకు వర్కౌట్ అవుతుందో అక్కడ మనం మనీ పెట్టాలి. అంటే ఒక రూపాయికి ఇది ఎట్లా ఖర్చు పెట్టాలి అనేది ఒక పర్ఫెక్ట్ ముందే పేపర్ వర్క్ ఉండాలన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ 1 రూపీ వెళ్ళిన తర్వాత అది 2 రూపీస్ ఉంటే అమ్మ అనే అట్లా అవ్వద్దు. అది ప్లానింగ్ ముందే ఉండాలన్నమాట. ఇప్పుడు చాలా మంది కొత్త ప్రొడ్యూసర్స్ దగ్గర కొత్త డైరెక్టర్లను పెట్టుకొని డబ్బులు పోగొట్టుకోవడానికి రీజన్ ఇది. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్టోరీ చెప్పిన తర్వాత అసలు బడ్జెట్ ఎంత అంటే 1 CR అంటారు, 2 CR అంటారు, 10 CR, 100 CR. ఎందుకు? దేనికి 1 CR, దేనికి 2 CR, సరే 10 CR దేనికి పెడతావు? ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఆయన ఎంత తీసుకుంటాడో మీకు తెలుసా? ఒక కొత్త డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్తాడు, ఒక 1 CR అయితే సార్ అంటాడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి. ఎవరెవరు ఆర్టిస్టులు అంటే లిస్ట్ ఉండదు. సరే నోటి మీద పలానా హీరో, ఆయన ఎంత తీసుకుంటాడు నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు ఒక సరే 1 CR బడ్జెట్ లో ఒక 20% ఆయన తీసుకుంటాడు అంటే నీకు తెలుసా ఆ విషయం ఆయన ఎంత తీసుకుంటాడు అనేది? తెలియకుండా మనం కమిట్ అయితే మనం అక్కడికి వెళ్తాం. ఇక్కడ మనకి ఏంటంటే బడ్జెట్ 1 CR ఉంది. ఈ 1 CR లో ఆయన మనం 20 అనుకున్నాం, 50 అడిగిండు ఆయన, 40కి వచ్చింది. ఇక్కడ ఎంత పెరిగింది? 20 డబుల్ అయిపోయిందా? ఇక్కడ 100 ఉంది కాబట్టి 40 కదా ఇచ్చేసి ఎంత మిగిలింది? 60. ఈ 60లో మిగతా అని చేసుకుంటూ రావాలి. సినిమా అవ్వలేదు, పైగా ఇంకో 20 ఈ ఎక్స్ట్రా పెరిగిన 20కి ఇక్కడ 21.2 అయింది. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. నెక్స్ట్ ఏంటి? మార్కెటింగ్, మళ్ళీ అన్నిటికి డబ్బులు చాలా అవుతాయి. దాని తర్వాత ప్రమోషన్, దానికి డబ్బులు ఎక్కడ? ఇవన్నిటికి ఉండదు. థియేటర్కి వెళ్ళాలి, OTT ప్రెస్ మీట్ పెట్టాలి, వీటికి డబ్బులు ఎక్కడ? ఇవన్నీ ఏంటంటే తెలియదు అసలు. ఇప్పుడు 1 CR అంటే దేనికి 1 CR? మనం ముందే ఇప్పుడు కనుక్కోవాలి. ఫస్ట్ ఏంటంటే స్టోరీ చెప్పు. స్టోరీ చెప్పి ప్రొడ్యూసర్ని ఒప్పించిన తర్వాత సరే ఇట్లా ఉంటుంది, బడ్జెట్ ఎంత అనేది నేను ఎస్టిమేటెడ్గా చెప్పలేను, కాకపోతే ఇంతలో వెళ్దాము. ఇప్పుడు ఒక హీరో 20 అడిగితే మనం మన కాళ్ళు పట్టుకొని అయినా సరే 10 ఇద్దాం. 20లో 10 మిగిలితే ఈ 10 తోటి నువ్వు మంచి ప్రమోషన్ చేస్తే ఇప్పుడు ప్రొడ్యూసర్ సేవ్ అవుతాడు. మళ్ళీ ఇంకోటి వీళ్ళు ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ టైంలో ఆఫీస్ తీసేసి ఈ 1 CR లో ముందే ఒక 20-25 lakhs వీళ్ళ ఎంజాయ్మెంట్లకి అయిపోతున్నాయి. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళది ఒక మూవీ, ఆయన ప్రొడ్యూసర్ తెచ్చుకుంది ఒక 60 lakhsలో. అసలు నన్ను అడిగితే చేసేయచ్చు 60 lakhsలో బ్రహ్మాండమైన మూవీ చేయొచ్చు. అసలు విత్ ప్రమోషన్స్ హ్యాపీగా చేసేయచ్చు ఒక మంచి మూవీ. మా ఫ్రెండ్ వాళ్ళ ప్రొడ్యూసర్ ఒక ఆయన 60 lakhs, ఆయన ఎంప్లాయ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, 60 lakhs తీసుకొని వస్తే వీళ్ళు 15 lakhs దాకా సినిమాకి బిఫోరే ఖర్చు పెట్టేసారంట. కటింగ్, హెయిర్ కటింగ్ కి 25,000 అంట. ప్రొడక్షన్ లో బిల్లు రాసి. అరే ఆయన డైరెక్టర్ అయ్యి ఉండి 25,000 పెట్టి నువ్వు కటింగ్ చేయించుకుంటే రేపు సినిమాని ఏం బతికిస్తావు? మళ్ళీ మానిటర్ ముందు మందు పెట్టుకుని ఆడాలి. సినిమాకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు అది నేను ఏడ కాబడుతుంది. సినిమా ఎక్కడ ఉంటుంది? సినిమా పోయింది లేదు.
దానివల్ల ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ 60 లక్షలు చేతిలో పట్టుకొని వచ్చిందే ఖర్చు పెట్టడానికి, అఫ్ కోర్స్ ఆయన ఒక్కసారి రిటర్న్ పోతే ఆయనతో పాటు ఆయనలాగా 10 మంది రారు. కరెక్ట్. ఇక్కడ 10 మంది కెరియర్లు నువ్వు ఒక్కరిని నాశనం చేస్తున్నావు. ఎప్పుడైనా ఇప్పుడు కొత్త డైరెక్టర్లు ఎవరైనా ఒక ప్రొడ్యూసర్కి చెప్పేటప్పుడు ఫేక్ కమిట్మెంట్లు ఇవ్వద్దు. అంటే సినిమా ఇంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుంది తెలియకుండా. ఇప్పుడు 1 CR పెడితే మీకు 10 కోట్లు వస్తాయి, నువ్వు ఒక్కనే పోయి చూస్తే 7 వస్తాయి. కరెక్ట్. 10 కోట్లు రావాలంటే ఎంతమంది చూడాలి, ఎన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, సినిమా అనేది ఎంతమంది తెలియాలి, సినిమా బడ్జెట్ ఎంత అయిద్దో చెప్పడం రాంగే, దానికి ఎంత వస్తుంది అనేది చెప్పడం కూడా ఇంకా పెద్ద తప్పదు. కరెక్ట్. చెప్పలేం కదా ఒక సినిమాకి. బట్ యూజువల్ గా ప్రొడ్యూసర్స్ అడిగేది అది కదా, ఇప్పుడు నేను ఇంత పెడతాను ఇంత రావాలి అన్నట్టు అడుగుతారు. అండ్ ఆ నెంబర్ అనేది వీళ్ళకి కన్విన్సింగ్ ఉంటేనే వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు కదా. సో అది అంటే అది మనకు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మా మూవీకి ఒక 1 CR పెట్టుకున్నాం. ఓకే. పెట్టుకొని ఇక్కడ నేను టోలరెన్స్ నేను ముందే చెప్పా, ఒక 20% టోలరెన్స్ ఉంటుంది. వచ్చిందా హ్యాపీ. ఏంటంటే సినిమా అనేది థియేటర్లో ప్రాఫిట్ కంటే నవేడేస్ థియేటర్లో ప్రాఫిట్స్ కంటే దాని చుట్టూ వచ్చే రైట్స్కే ప్రొడ్యూసర్ సేవ్ అవుతున్నాడు. ఓకే. ఇప్పుడు థియేటర్లో సినిమా నడిచిందంటే దాంట్లో వచ్చే లాభాలు మీకు చాలా తక్కువ. అసలు నన్ను అడిగితే ఒక 100, ఇప్పుడు ఒక మూవీకి 100 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి మూవీ రిలీజ్ చేస్తే దానికి ఒక 200 CR వచ్చిందంటే ప్రొడ్యూసర్కి 100 crores పాటు ఆయనకు వచ్చేది ఒక 20 crores ఎక్స్ట్రా. ఓకే. ఎక్కువ రాదు అసలు థియేటర్ ఏదో రకంగా ఖర్చులు అయిపోతాయి ప్రమోషన్స్ ప్రమోషన్ ఇంక్లూడింగ్ ప్రమోషన్స్ 100 కోట్లు అంటే మిగతాదంతా ట్యాక్స్ అని. మనకి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎక్కువ ఉంటది అనమాట. ట్యాక్స్ అని, థియేటర్ రెంట్స్ అని, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు, ఈ షేర్లు అన్ని దాంట్లోనే వెళ్ళిపోతాయి. ప్రొడ్యూసర్ కి థియేటర్ లో వచ్చేది చాలా తక్కువ. బయట ఓటీటీలు, శాటిలైట్, హిందీ రైట్స్ వీటి మీద బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు. నేను ఇప్పుడు మా మూవీకి కూడా హిందీ రైట్స్ కొంచెం డిమాండింగ్ గానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా సినిమా ఏంటంటే జస్ట్ పోస్టర్ చూసి అట్లా అడుగుతున్నారు. సినిమా చూస్తే ఇంకా డిమాండ్ ఉంటుంది. అంటే ఇక్కడ నా ఆలోచన సమ్ టైమ్స్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. పోస్టర్ చూసి చలో 10 రూపాయలు ఇవ్వడానికి వచ్చారు, రేపు సినిమా చూసి రూపాయి కూడా ఇవ్వలేదు అనుకో, నష్టపోతా. ఓకే, కానీ ఇక్కడ మేము కాన్ఫిడెన్స్ గా ఉన్నాం అనమాట సబ్జెక్ట్ మీద. ఇప్పుడు మేము టచ్ చేసే పాయింట్ మీద నేను ఆవిడకి ఒకటే చెప్పా, సినిమా బాగుంటది, అల్టిమేట్ గా బాగుంటది మీన్స్ మినిమం చూసేలా ఉంటది. ఎవడని చూసినా ఎవడరైతే తీసిందని ఇలా లేకుండా మినిమం సినిమా అంటే అక్కడక్కడ మిస్టేక్ చేయని సినిమా ఎంత పెద్ద ఆస్కార్ విన్నింగ్ అయినా ఆబ్వియస్లీ మనకు నెగిటివ్స్ కనిపిస్తాయి. ఎందుకంటే ఒక సినిమా ఎప్పుడైనా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు సినిమా ఉండదు. అది ఏ సినిమా తీసుకున్నా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలు ఉండదు. ఆడియన్స్ దృష్టిలో పెట్టుకునే ఉంటది. ఆడియన్స్ అంటే అందరు ఆడియన్స్ కాదు, దాంట్లో మేజర్ ఆఫ్ ద ఆడియన్స్ దృష్టిలో పెట్టుకునే ఉంటుంది. కొంతమందికి మనం చెప్పేది నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చుతుంది. నచ్చిన వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తే మనం పెట్టిన చిన్న బడ్జెట్ కాబట్టి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు ఆడియన్స్ రిలేటెడ్ మాట్లాడుకుంటే ఇక్కడ నైజాం అని, ఆంధ్ర అని, ఇంకా రాయలసీమ ఇట్ సైడ్ అని డిఫరెంట్ పీపుల్ ని కన్సిడర్ చేసుకుని తీసే కొన్ని సినిమాలు కాదు. అది మీరు ఆడియన్స్ కాదు, అది అదే ఏరియా అంటే అది డివైడ్ చేసింది సినిమాలు కాదు, అది డిస్ట్రిబ్యూటర్స్. ఏంటంటే ఫస్ట్ అప్పట్లో మన తెలుగు సినిమా గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు, కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ వరకు తెలుగు సినిమా ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ డివైడ్ అయ్యారు అనమాట. అంటే ఏరియా బట్టి. ఇప్పుడు మనకి ఏంటంటే మన తెలంగాణలో థియేటర్స్ తక్కువ ఉంటాయి, ఆంధ్రాలో సినిమా అనేది ఇంటింటికి సినిమా. వాళ్ళు ఏంటంటే పండగ సినిమా. మన దగ్గర తెలంగాణలో అట్లా ఉండదు. అక్కడ ఏంటంటే థియేటర్స్ సంఖ్య ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడ ఏరియా వైజ్ గా ఇప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ అని అట్లా, ఇప్పుడు మళ్ళీ మనం ఎప్పుడు తెలంగాణ అని, రాయలసీమ అని, ఇప్పుడు కోస్తా ఆంధ్ర అని, ఇప్పుడు ఈ 3 డిఫరెంట్ చేసుకొని పెట్టినాం. ఇప్పుడు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయాలంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా సమరసింహారెడ్డి ఉంది, రాయలసీమ అక్కడనే ఆడలేదుగా. ఇప్పుడు మనకు ఇష్టమేగా, ఇంద్ర మూవీ మనకు ఇష్టమేగా, ఆది ఇట్లా చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు బల్గం ఉంది, ప్యూర్ తెలంగాణ సినిమా, కానీ దాన్ని ఎవరు అట్లా చూడలేదు కదా. స్టేట్స్ ఏరియాస్ డివైడ్ అయింది బిజినెస్ పరంగా. సినిమా పరంగా స్టేట్స్ అనేవి ఇవన్నీ ఎప్పుడు కూడా సినిమాని ఎప్పుడు ఏది డివైడ్ చేయదు. కానీ ఇప్పుడు ఆడియన్స్ ఇట్ సైడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఫేవర్ గా తీద్దాము, లేదా ఆ స్లాంగ్ ఎక్కువ వాడదాం, ఆ టైప్ లో ఏమన్నా ఉంటుందా? అస్సలు ఉండదు. అది ఏంటంటే క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేయడానికి. ఇప్పుడు మనకు సమరసింహారెడ్డిలో బాలయ్య బాబు బాంబులు వేస్తాడు. ఆ బాంబులు వేసే విధానం ఏంటంటే అంటే
దాన్ని నేను కల్చర్ అనను, అంటే దాన్ని మనం ఎవరిని ఇది చేయడానికి లేదు. అలాంటి బాంబులేసే విధానం చూసింది మనం రాయలసీమలో. ఇప్పుడు తీసుకొచ్చి కరీంనగర్లోనో ఈయన ఆదిలాబాద్ లో ఉండి బాంబులు వేస్తా అంటే వర్కౌట్ అవ్వదు కదా. కరెక్ట్. సో అందుకు ఈ పర్సన్స్ ఇప్పుడు ఒక ఎక్కడ ఉంటారు, ఇప్పుడు ఇదే బలగం స్టోరీ ఆంధ్ర స్టైల్లో గోదావరి, తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళ తీస్తే సినిమా ఆడదు. ఎందుకంటే ఆ ఫాలో అయ్యే విధానం ఎక్కడుంది, కరెక్ట్, కంప్లీట్ తెలంగాణలో ఉంది. అట్లా అంటే వీళ్ళని సర్టెన్ పీపుల్స్ దృష్టిలో పెట్టుకొని ఒక వర్గాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమా ఎప్పుడు చేయరు. ఇంకొకటి స్టూడెంట్స్ కి, అంటే స్టూడెంట్స్ ఎక్కువ చూసే వాళ్ళు ఉంటారు. మిడ్ ఏజ్ 30 to 45 మధ్యలో ఒక గ్రూప్ ఉంటది, 45 and above ఒక గ్రూప్ ఉంటది. అసలు ఒక గ్రూప్ అయితే అసలు థియేటర్ రారు, వాళ్ళు ఓటీటీలో వస్తే చూస్తారు, లేదంటే లేదు. కొంతమంది టీవీ ఛానల్స్ లో, ఆ జెమినీ ఈనాడులో, మా మూవీస్ లో వస్తే తప్ప చూడరు. సో ఈ సినారియోలో ఇప్పుడు ఏదైనా ఒక బెస్ట్ కాన్సెప్ట్ ఉంది, బట్ అది వేరే ఈ సెగ్మెంట్ ఆఫ్ ద గ్రూప్ కే వర్కౌట్ అవుతుంది అని అనుకుంటే అది ఎలాగా హ్యాండిల్ చేస్తారు? అది మీరు ఇది కరెక్టే. దీనికి ఏంటంటే యూత్ ని అట్రాక్ట్ చేయడం వల్ల సినిమా లాంగ్ లాస్టింగ్ హీరోకి డైరెక్టర్ కి ఉంటుంది. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఖుషి మూవీ ఉంది. ఇప్పుడు దాన్ని 40 years పైన వాళ్ళకంటే కింద వాళ్ళే చూసారు, అది ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ యూత్. కరెక్ట్. 40 పైన ఉన్న వాళ్ళకి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు థియేటర్ కి చాలా తక్కువ రావడం. ఇప్పుడు ఆయన ఒక రోజు ఒక సగటు మిడిల్ క్లాస్ పర్సన్ మండే నుంచి సాటర్డే దాకా వర్క్ చేయాలి, సండే రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ దేని గురించి? ఆయన ఇంట్లో ఉండి పిల్లల్ని ఆడిపించడానికి. కరెక్ట్. ఆయన ఫ్యామిలీకి టైం కేటాయిస్తాడు. సినిమాకి రాడు ఆయన, చాలా తక్కువ. సినిమాకి వెళ్ళిన ఏంటంటే ఇప్పుడు మన మైండ్ సెట్ ఎట్లుంటది, ఇప్పుడు నేను ఒక 18 years ఉన్నప్పుడు నా మైండ్ సెట్ వేరే, ఇప్పుడు వేరే. నేను చూస్తున్న విధానం అంతా మారిపోతుంది. ఇప్పుడు నేను ఒక సినిమా చూస్తే ఏదైనా అబ్యూజింగ్ థింగ్ ఉందని ఏంద్రా అనిపిస్తుంది. కానీ ఆ 18 years లో అది నాకు నచ్చుతుంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నచ్చదు. ఇప్పుడు నేను నా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అంటే అట్లా అబ్యూజింగ్ ఉన్న సినిమాలకు వెళ్ళను నేను. కరెక్ట్. అందుకే వాళ్ళు ఏంటంటే సర్టెన్ పీపుల్స్ అట్లా దూరం ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది మెయిన్ టార్గెట్, అంటే ఫస్ట్ స్టోరీ రాసుకునేటప్పుడే యూత్ నే టార్గెట్. ఇప్పుడు పెద్దవాళ్ళకి టార్గెటబుల్ గా ఉండాలి అంటే పెట్టుకోరు అట్లా. ఇప్పుడు నేను సినిమా చేసేటప్పుడు కూడా మాకు ఇన్స్టా మీమర్స్ చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట, ఇన్స్టాలో ప్రమోట్ చేసేవాళ్ళు. సరే ఇట్లా అన్న మూవీలో మంచి మీమేసేలా ఒక సీన్ రాయన్న, మీమేసేలా ఒక డైలాగ్ పెట్టన్నా అంటే అట్లా ఎట్లా పెడతారు? సినిమా స్టోరీని బట్టి క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఒక యూత్ఫుల్ స్టోరీ అనుకో, సినిమా మొత్తం అవే ఉంటాయి. ఇప్పుడు సింగిల్ మూవీ లాగా, ఇప్పుడు మ్యాడ్ లాగా, అట్లా మ్యాడ్ హిట్ అయింది. అట్లా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఈ మూవీ మ్యాడ్ మూవీని కూర్చోబెట్టి మా డాడీకి కూర్చోబెట్టి చూపిస్తే తిడతాడు ఆయన, ఏ మూవీ. కానీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు మనకు నచ్చుతుంది అది ఒక సర్టెన్ గా, అంటే అది నచ్చుతుంది. ఇప్పుడు నేను ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ సినిమాకి వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే 40+ ఏజ్ వాళ్ళని కూడా థియేటర్ కి రప్పిస్తేనే సినిమా అనేది ఇండస్ట్రీ హిట్ అయింది. ఇప్పుడు ఉండాలి అది. ఇప్పుడు మా డాడీ మా డాడీ కూడా చాలా సినిమా నాలెడ్జ్. బాహుబలి మూవీ ఫోన్ చేసి మరి సినిమా చూసినావారా అని అడుగుతున్నాను. అంటే ఒక సినిమా ఇంపాక్ట్ ఎంత ఉంటది చూడండి. అంటే ఆ ఏజ్ వాళ్ళని కూడా థియేటర్ రప్పించినప్పుడే సినిమా అనేది అంత పెద్ద హిట్ అవుద్ది అనమాట. బట్ ఇప్పుడు ప్రెసెంట్ యూత్ ని టార్గెట్ చేసామంటే లాట్ ఆఫ్ ఎక్స్పోజింగ్ అని, ఈ కైండ్ ఆఫ్ సీన్స్, సమ్ క్లబ్ సాంగ్స్ ఇవన్నీ పెడితే లేదు, అది రాంగ్. అది ఏంటంటే కొంచెం ఈ ఆడియన్స్ ని డిగ్రేడ్ చేసినట్టే, అది రాంగ్. ఇప్పుడు మ్యాడ్ మూవీ అవనివ్వండి, చాలా మూవీస్ ఏం ఎక్స్పోజింగ్ ఉంటుంది, ఏం ఉండదు. వాళ్ళని ఏంటంటే యూత్ ని ఎప్పుడైనా టార్గెట్ చేసే మూవీస్ ఏంటంటే నవ్వించాలి, ఎంటర్టైనింగ్ ఉండాలి. అక్కడ ఎక్స్పోజింగ్ లేకపోయినా సరే ఈ ఎక్స్పోజింగ్ చేయడాలు, ఎందుకంటే మనం వీక్ ఉన్నప్పుడే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు. ఇప్పుడు చాలా మంది చెప్తారు అనమాట, ఈ సినిమాలో ఎక్స్పోజింగ్ ఉందా, నేను హిందీకి అమ్మిపిస్తాను. ఎక్స్పోజింగ్ ఉన్న సినిమాలే హిందీ వాళ్ళు కొంటున్నారా? ఇంతే కదా, ఎక్స్పోజింగ్ ఉన్న సినిమాలే హిందీ వాళ్ళు కొంటున్నారా? వేరే ఆబ్వియస్లీ మన స్టోరీ నచ్చిందంటే అసలు సినిమాకి నన్ను కొంతమంది వేరే స్టేట్ వాళ్ళు కూడా కాంటాక్ట్ అవుతారు అనమాట. సార్ నేను పలానా స్టేట్, నాకు తెలుగు రాదు బట్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నేను లాంగ్వేజ్ ఎవరు అడిగారు, యాక్టింగ్ చేయి, ఆకలి అయితే అమ్మ అని కడుపు పట్టుకొని అంటారు. దెబ్బ తగిలిన ఎవరైనా దెబ్బ తగిలిన చోటే పట్టుకొని అంటారు. దానికి లాంగ్వేజ్ అయ్యింది. యాక్టింగ్ కి లాంగ్వేజ్ ఉండదు. ఎక్స్ప్రెషన్స్ నువ్వు పర్ఫెక్ట్ ఇవ్వగలిగితే నువ్వు చెప్పేది అర్థమైపోతుంది, నువ్వు మాట్లాడకపోయినా సరే. కరెక్ట్.
దాని లాంగ్వేజ్ ఎప్పుడు సినిమాకి అనేది బౌండరీస్ ఉండవు అసలు. అవును. నేను ఈ ఎక్స్పోజింగ్ వీటి మీద నేను ఎప్పుడు కూడా బిలీవ్ కానీ there చేయను is a particular format కదా. అస్సలు. ఫార్మాట్ అనేది నాన్ సెన్స్. ఇలాంటి ఫార్మాట్ అయితే నా దృష్టిలో నాన్ సెన్స్. ఇట్లా బోల్డ్ గా ఉండాలి, Okay. ఎక్స్పోజింగ్ హీరోయిన్ తో ఎక్స్పోజింగ్ రాంగ్, అది 100% రాంగ్. అది ఈవెన్ నేను మొన్న ఒక సినిమా చూసాను, అసలు సాంగ్ అక్కడ స్కోప్ లేదు, బట్ హీరోయిన్ వస్తుంది, సాంగ్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ విలన్తో ఫైటింగ్ ఉంటది, మళ్ళీ అవి పెద్ద సినిమాలకు వర్కౌట్ అయితే. ఇప్పుడు ఒక మంచి, ఇప్పుడు మీరు అన్నట్టుగా బాలయ్య బాబు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ సమ్ టైమ్స్ మనం హీరోయిన్ ఎవరో కూడా మనం గుర్తు పెట్టుకోము అసలు. కరెక్ట్. వాళ్ళకి ఏంటంటే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండదు. ఇప్పుడు ఎంతసేపు స్టోరీ మనం పెన్ను పెట్టినామంటే హీరోయిన్, ఇప్పుడు మనం ఇక్కడ మన మూవీలో కూడా హీరోయిన్ ఓరియంటెడ్, హీరోకి స్కోప్ ఉంటది, హీరోకి మంచి క్యారెక్టర్, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు అరుంధతి మూవీ తీసుకోండి, ఎవరు దాంట్లో మెయిన్? అనుష్క. హీరో పేరు కూడా గుర్తుండదు మీకు. ఇప్పుడు దాని తర్వాత భాగమతి అవనేవాడు. అంతే, ఏదైనా సరే మనం ఎండ్ ఆఫ్ ద డే హీరోయిక్ గా వెళ్ళినప్పుడు ఇంకా దాని తర్వాత క్యారెక్టర్లు మనం ఏం గుర్తుండవు. ఇప్పుడు లెజెండ్ లో మంచి మంచి క్యారెక్టర్ తర్వాత మనం పేర్లు చెప్పాలంటే ఆలోచిస్తాం. అట్లా ఏంది హీరోయిన్ రావడం. ఇప్పుడు కొంతమంది సాంగ్స్ కోసమే మూవీకి వెళ్తారు, సాంగ్స్ బాగుంటాయి, సాంగ్స్ కోసం ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. మూవీ బాగున్నా బాగాలేకపోయినా ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆడియన్స్ ని కేటగిరైజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు సాంగ్స్ వినేవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినేవాళ్ళు, ఫైట్స్ చూసేవాళ్ళు, డైలాగులు వినేవాళ్ళు, ఇట్లా డివైడ్ చేసినప్పుడు ఇంకా సాంగ్ తప్పకుండా హీరోయిన్ ఉంది కదా, హీరోయిన్ పెట్టి డాన్స్ చేపిస్తే కొంతమంది వచ్చి చూస్తారు అనే ఉద్దేశంతో అట్లా పెడతారు, ఎంటర్టైన్మెంట్ కోసం. అంటే బోర్ కొట్టకుండా. ఎప్పుడైతే సినిమా ఇట్లా పడిపోద్దో అప్పుడు అక్కడ ఏదైనా సాంగ్ యాడ్ చేస్తే ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. అట్లా మళ్ళీ ఈ సినిమాలోకి. బట్ అసలు కొన్ని సినిమాలు అయితే సింక్ ఉండట్లేదు. సింక్ లేని సినిమాలని ఇంకా ఆడియన్స్ సిగ్గు లేకుండా వద్దు అంటున్నారు అనమాట. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను మొన్న ఒక 3 months బ్యాక్ నేను పోస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో. యాక్చువల్లీ ఏంటంటే ఒక మూవీ చూసాను, అది సూపర్ గా ఉంది, ఓటీటీలో చూసా యాక్చువల్లీ. కానీ మెయిన్ హాల్లో వచ్చినప్పుడు నేను చూద్దామని అనుకుంటే మీమర్స్ కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ చూసినా దాని గురించి నెగిటివ్ టాక్ ఉంది. నాకు నెగిటివ్ టాక్ ఉంది కదా, మళ్ళీ థియేటర్కి వెళ్ళి నా 3 hours ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి నేను థియేటర్కి వెళ్ళా. బట్ అది ఓటీటీలో చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. అయ్యో థియేటర్ లో చూసింటే బాగుండేది ఈ మూవీ అన్నట్టు అనిపించింది. సో బికాస్ ఆఫ్ దిస్ రివ్యూవర్స్, నెగిటివ్ రివ్యూవర్స్ ఆర్ మీమర్స్, వీళ్ళ మూలంగా కూడా చాలా మంది ఆడియన్స్ థియేటర్లకు వెళ్ళట్లేదు కదా. సో దీన్ని ఎలాగా మనం సాల్వ్ చేసుకోవచ్చు? ఇది రివ్యూ పైన డిపెండ్ అయ్యి ఉండేదైతే కాదు సినిమా అనేది. ఇప్పుడు మీరే అంటున్నారు, ఇప్పుడు ఆ రివ్యూ రాసింది అది వాళ్ళ ఓన్ మైండ్ సెట్ తో. ఇప్పుడు మీరు సినిమా చూస్తే మీకు ఏమనిపించింది? నాకు నచ్చింది. ఇక్కడ 4-5 లేదంటే 10 మంది బాగాలేదు అని చెప్పినప్పుడు యూజువల్ గా సోషల్ యాక్సెప్టెన్స్ ఒకటి ఉంటది కదా. అవునవును. దాని మూలంగా నేను వెళ్ళలేదు దానికి. ఇప్పుడు ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మేము ఎప్పుడు సినిమాలు చేసిన రివ్యూవర్స్ కానీ ఏదైనా సరే కొంచెం వాళ్ళకి అనిపించింది వాళ్ళు రాసిస్తారు అనమాట. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మౌత్ టాక్. ఇప్పుడు చాలా మూవీస్ ఉన్నాయి అట్లా. ఇప్పుడు మనకు ఆరెంజ్ మూవీ ఉంది, యునానమస్ గా సినిమా రిలీజ్ అయినప్పుడు యునానమస్ గా సినిమా బాగాలేదండి. కరెక్ట్. కానీ మనం టీవీలో చూసినప్పుడు చాలా బాగుంది. రిలీజ్ అయినప్పుడు దానికి ఇంకా అసలు హై లెవెల్ కలేజా ఆడుతుంది. కరెక్ట్. దానికి ఏంటంటే ఇంకా అక్కడ ఏంటంటే ఆ సిచ్యువేషన్ లో, ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో వాళ్ళకి నచ్చలేదేమో. ఈవెన్ మీకైనా థియేటర్ లో ఆ మూవీ చూసుంటే నచ్చకపోతుండే. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ అనేసరికి మీరు ఆ చూసిన పర్టికులర్ సినిమా గురించి మీరు ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉండరు, ఓవరాల్ గా తీసుకొని ఉంటారు, మీ ఫ్రీ టైమ్ లోనే వాచ్ చేసి ఉంటారు. అప్పుడు మైండ్ ఏంటంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆ మూవీ చూసి ఉంటారు. ఇప్పుడు అదే మనం థియేటర్కి వెళ్తే 3 hours టైం కేటాయించి ఎక్కడ పాజ్ ఇవ్వకుండా, ఆ ఆప్షన్ లేకుండా మనల్ని కూర్చోబెట్టి చెప్పాల్సింది కొంచెం డిఫరెంట్ గా చెప్తున్నప్పుడు మనకు నచ్చదు. అది ఆబ్వియస్లీ చాలా మూవీస్ లో జరుగుతుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్, ఓటీటీ ఎక్స్పీరియన్స్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అది. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఆరామ్సే ఫ్యాన్ వేసుకొని ఇష్టం వచ్చినట్టు మనం కూర్చొని పడుకొని చూస్తాం, లేచి చూస్తాం, అదంతా డిఫరెంట్. అది అప్పుడు మనకు కంఫర్టబుల్ గా ఉంటది. ఇక్కడ థియేటర్కి వెళ్ళేసరికి కూర్చొని చూడాలి, అది నీకు నచ్చిన సీన్ నచ్చకపోయినా వితౌట్ ఫార్వర్డ్ చూడాలి అన్నప్పుడు కొన్ని విషయాలు అనేది మన మీద డిపెండ్ చేస్తాయి. యాక్చువల్ గా ఈ ఓటీటీ అలవాటు అయిపోయిన తర్వాత థియేటర్ లో ఈవెన్ సాంగ్ ఏమన్నా వచ్చినా ఫార్వర్డ్ కి ఏమైనా ఆప్షన్ చెయ్యిట్లు వెళ్ళిపోతుంది కదా, చెయ్యిట్లో వెళ్ళిపోతుంది. బట్ ఫైనల్ గా ఏంటంటే వాచ్ చేయాలి, ఇంకా మధ్యలో రాలేము కాబట్టి. సో నాకు కూడా అప్పుడు ఇట్లా వెళ్తే వచ్చి 3 hours
కంటిన్యూస్ గా కూర్చొని చూడాలి అంటే ఆ ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఇట్స్ అ ప్రాబ్లం. అంటే మనకి అసలు ఉంటే ఏం కాదు. ఆ టాపిక్ రాదు మనకి. ఇప్పుడు నేను బేసిక్ గా ఈ రివ్యూస్ ఇవన్నీ ఏం పట్టించుకోను. ఏదైనా రివ్యూ నెగిటివ్ ఉన్నా సరే వానికి నచ్చలేదేమో. అంతే. ఇప్పుడు కొన్ని మంచి మూవీస్ కూడా మనం థియేటర్ లో మిస్ చేస్తాం. అవును. రివ్యూస్ పాజిటివ్ ఉన్నా సరే మనం సమ్ టైమ్స్ సినిమాకి వెళ్ళలేము. అవును. ఎందుకంటే దానికి మనకు ఇప్పుడు దాని వెనకాల సపోర్ట్ చేయదు. ఇప్పుడు మనం బల్గం మూవీ ఉంది, ఓకే. లిటరల్లీ నేను ఇండస్ట్రీలో ఉండి ఇప్పటికి అంటే నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా, నో ప్రాబ్లం. సినిమా చూసేంత వరకు నాకు దాని డైరెక్టర్ వేణు గారు అని తెలియదు అసలు నాకు. ఓకే. ఓకే. ఇండస్ట్రీలో ఉండి కూడా అసలు నేను ఎప్పుడు దాని ప్రమోషన్ వీడియో చూడడం కానీ రివ్యూలు చూడడం కానీ చేయాల. వస్తున్నా కానీ జస్ట్ ఏదో ఇట్లా లైట్ తీసుకున్నా. ఒక పాయింట్ లో సినిమాకి వెళ్ళాలి, ఏ మూవీ బాగుందా అని చెప్పేసి వెళ్ళేసరికి, అంటే బాగుందని కాదు, ఏది వెళ్దామా అంటే నాకు తెలిసిన మూవీ బలగం ఒకటే ఉంది. అంటే చూస్తున్నాం అక్కడ సోషల్ మీడియాలో. చూసేసరికి సరే అని వెళ్ళా, కూర్చున్నా. సినిమా అయిపోయిన తర్వాత ఇంకా అసలు ఎట్లా ఎమోషనల్ అంటే అది అందరిదే అదే, అంత హై ఫీల్ అయినా. నేను వెళ్ళింది 10th డే. బేసిక్ గా అంటే ఇప్పుడు దాని వెనకాల పెద్ద ఆయన దిల్ రాజు గారు ఉన్నారు కాబట్టి సినిమా అనేది హోల్డ్ చేయగలిగింది. ఎందుకంటే ఆయనకి సినిమా టేస్ట్, సినిమా ఏ మూవీ ఆడుతుంది ఏందనేది ఆయనకు బాగా తెలుసు. ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అయింది డబ్బులు సంపాదించి కాదు, సినిమాల మీద జడ్జిమెంట్ ఉంది. జడ్జిమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీలో మనం సక్సెస్ అవుతాం. అది ఆయనకు ఉంది. అందుకే ఈరోజు ఆయన చాలా మంది సక్సెస్ అవడానికి రీజన్ అదే. సినిమాని ఆపిండు, ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఇంకా థియేటర్కి వస్తారని. నేను 10th డే వెళ్ళేసరికి కూడా థియేటర్ లో సినిమా ఉంది. కానీ కొన్ని సినిమాలు ఏమైతాయి అంటే బాగున్నా మనం వెళ్ళే టైంకి సినిమా ఉండదు. కరెక్ట్. 3-4 days 5 days హార్డ్లీ క్లోజ్. కరెక్ట్. ఇప్పుడు మన హతవిధి చూసుకుంటే ఇది ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ లోకి వస్తుందా, మెసేజ్ ఓరియంటెడ్? లేదు, మెసేజ్ ఉంది. ఫుల్ క్రైమ్ థ్రిల్లర్, కానీ ఒక ప్యూర్ మెసేజ్ ఇది. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ జోనర్ కి ఆడియన్స్ కొంచెం తక్కువ ఉంటారు అనేది ఒకటి ఉంటది కదా. జనరల్ గా కామెడీ, లవ్ సబ్జెక్ట్ కి కొంచెం ఎక్కువ మంది. దీంట్లో వై యు చూస్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్? నేను పర్టికులర్ గా ఇదే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడైనా సేఫ్ జోన్ అన్నమాట. ఓకే. దీంట్లో ఆడియన్స్ కి ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ టేబుల్లో ఒక రిమోట్ మిస్సింగ్, ఈ రూమ్ లోనే ఉంది కానీ రిమోట్ మిస్సింగ్. నేను కెమెరా ఇక్కడే పెట్టినా, కానీ టేబుల్ మొత్తం చూపెట్టినప్పుడే రిమోట్ కనిపిస్తుంది. ఇక్కడిక్కడే చూపెట్టుకొని మనం ప్లే అనేది డిఫరెంట్ గా ఆడిపియవచ్చు, స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఆడిపియవచ్చు. అంటే రిస్క్ లేకుండా కొంచెం తక్కువ బడ్జెట్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేది క్రైమ్ థ్రిల్లర్, సేఫ్ జోన్ అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా ఓటీటీకి వెళ్ళినా, థియేటర్కి వెళ్ళినా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో కానివ్వండి, ఏదైనా ఆడియన్స్ ని కూర్చోబెట్టి సస్పెన్స్ గా ఉన్న వాళ్ళలోనే డౌట్ తెప్పిస్తూ సస్పెన్స్ గా చెప్పి అరే బాగుంది, బాగాలేదని చెప్పడానికి ఉండదు అసలు. మీరు ఏ క్రైమ్ థ్రిల్లర్ అయినా తీసుకోండి, బాగాలేదని చెప్పడానికి ఉండదు అసలు. మినిమం అంటే మినిమం గ్యారంటీ సబ్జెక్ట్ అన్నమాట. అట్లా ఆ ఉద్దేశం. ఇంకా బేసిక్ గా నాకు ఏంటంటే క్రైమ్ నవల్స్ చదవడం కానివ్వండి, క్రైమ్ మూవీస్ చూడడం కానివ్వండి, క్రైమ్ చేయడం కాదు చూడటం వరకు ఇవన్నీ బాగా ఇష్టం అన్నమాట. అట్లా. ఓకే. ఈవెన్ నేను ఇప్పుడు మొన్నే ఓటీటీలో హిట్ 3 చూసాను. ద క్రైమ్ లెవెల్ ఆర్ ద బ్లడ్ సీన్స్ చూస్తే ఇట్స్ వెరీ టూ మచ్ అన్నట్టున్నాయి. సో బట్ హిట్ అయింది మూవీ. హిట్ అవుద్ది ఆబ్వియస్లీ, ఎందుకంటే అక్కడ ఆరా దాని చుట్టూ ఆరా అట్లా ఉంది. కరెక్ట్. దాంట్లో హిట్ అయిపోద్ది మూవీ. కరెక్ట్. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ ద మూవీస్ ఒకటి ఉంటది కదా. సో వన్ ఆఫ్టర్ వన్ సేమ్ సీక్వెన్స్ లో చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ హిట్ చూసుకుంటే హిట్ 1, హిట్ 2, హిట్ 3 ఈ టైప్ లో వెళ్ళింది. సో ఆ కైండ్ ఆఫ్ బెటర్ అని అనుకుంటారా, లేదంటే నార్మల్ ఇండివిజువల్ గా మూవీ తీసి మళ్ళీ ఇంకొక డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి వెళ్తే సక్సెస్ రేట్ ఎలా ఉంటది అంటారు యూజువల్లీ? అట్లా అంటే డిపెండ్స్. ఇంకా ఇప్పుడు మనం ఒక ఫ్రాంచైజ్ అంటే ఇప్పుడు దానికి కొత్త పేరు పెట్టుకున్నారు కదా ఫ్రాంచైజ్, అట్లా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే బేస్డ్ ఆన్ మార్కెట్. ఇప్పుడు మనం మార్కెట్ లో ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం హిట్ 1, హిట్ 2, హిట్ 3 తీసుకుంటే హిట్ 1 ఆబ్వియస్లీ ఈ హిట్ ఫ్రాంచైజ్ లోనే ది బెస్ట్ ఫిలిం అది. ఒక రకంగా ఇప్పుడు మనం చేసే మూవీ కూడా ఆల్మోస్ట్ దానికి ఇన్స్పైర్ అయి చేస్తున్నాను నేను అసలు ఒక రకంగా. ఇప్పుడు 2 నాకు హిట్ అనిపించినంత లెవెల్లో అనిపించాల. నేను ఇంకా కొంచెం నా వర్క్ బిజీలో హిట్ 3 ఇంకా చూడలేదు. నేను చూడకుండా అసలు ఏ మూవీ గురించి మాట్లాడను. అది ఎలా ఉందో అంటే మీరు చెప్తున్నారు బాగుందని, చాలా మంది చెప్తున్నారు బాగుందని, ఇంకా నేను చూడలేదు. హిట్ 2 వరకు వచ్చేసరికి హిట్ 1
దానికి కంటిన్యూషన్ ఇప్పుడు మనకి ఎండ్ షాట్ లోనే ఇంకెవరో సమ్ పర్సన్ ఉన్నారు అని చెప్పేసి మనకు రివీల్ అయిపోద్ది. సో దానికైనా కంటిన్యూ చేయాలనుకున్నాడు అంతే. ఒకవేళ హిట్ ఫ్లాప్ అయ్యి ఉంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఇప్పుడు ఎన్నో సీక్వెల్స్ ఎన్నో మూవీస్ ఆగిపోయినాయి, చాలా మూవీస్. ఇప్పుడు అది హిట్ అయింది, హిట్ మూవీ హిట్ అయింది కాబట్టి హిట్ 2 వచ్చింది, హిట్ 2 కూడా హిట్ అయింది కాబట్టి హిట్ 3 వచ్చింది. ఇప్పుడు మేబీ హిట్ 4 కూడా ఉందంటున్నారు కార్తీ గారితో. అది హిట్ అయితే హిట్ 5 వస్తుంది. ఏదో ఒకటి ఫ్లాప్ అయితే అక్కడ ఆగిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు మనం సీక్వెన్స్లు చేస్తేనే అదొకటి అంటే అది అట్లా ఏమి ఉండదు. కరెక్ట్. సో మీరు ఏమన్నా సేమ్ నాని లాగా హీరో అవుదామని లేదంటే వేరే ఏదైనా క్యారెక్టర్? నేను బేసిక్ గా ఏంటంటే ఇండస్ట్రీకి రావడానికి సునీల్ గారు కమెడియన్ లాగా అవుదామని వచ్చా. మంచి కామెడీ టైమింగ్ పంచెస్ నేను బాగా రాసుకుంటా అనమాట. మా ఫ్రెండ్స్ అందరు కూడా అంతే, మేము అందరం ఎప్పుడు ఉన్నా ఒకరి మీద ఒకరు పంచ్లు వేయడం అసలు హిలేరియస్ గా ఉంటది. మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారంటే మామూలుగా ఉండవు పంచ్లు. ఒక సునీల్ గారి లాగా ఒక కమెడియన్ అవుదామని వచ్చా గానీ ఏమో నాకు స్క్రీన్ మీద కనిపించి యాక్టింగ్ చేసి ఇలా ఇలా చేయడం ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ యాక్టర్స్ అవుతున్నారు. హీరో రేంజ్ కి వెళ్ళకపోయినా అంటే ఒక నాకు ఎండ్ ఆఫ్ ద డే కోరిక ఏంటంటే ఒక కమెడియన్ అవ్వాలని, ఒక మంచి ఫ్యూచర్ ఉంటది, సేఫ్ సైడ్ అనమాట. ఇప్పుడు హీరో అయ్యి మనం యాక్టింగ్ అటు ఇటు ఉన్నా అదంతా సేఫ్ జోన్. అది మనం ఏందో ఒక కామెడీ డైలాగ్ అయినా దాని టైమింగ్ తోటి చెప్పినామంటే నవ్వుతారు, ఆరే పలానోడు కామెడీ రైట్. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం ఉండదు అసలు, డబ్బులు వస్తాయి, హిట్ అయిపోతున్నారు. ఫైన్. సో ఇప్పుడు మీది హతవిధి సినిమా చూసుకుంటే లైక్ ఎన్ని డేస్ లో ఫినిష్ చేద్దామని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది? ఆల్రెడీ కంప్లీట్ అయినట్టు ఉంది కదా సమ్ పార్ట్? ఒక 3 days ఉంది అంతే. ఓకే, 3 days. జనరల్ గా ఎంత టైం తీసుకుంటుంది ఒక మూవీకి? మూవీ అదే చెప్తున్నా, ఇప్పుడు మాదైతే సింగిల్ లొకేషన్ ని బట్టి టైం, ఈ డేస్ అనేది మనం పర్టికులర్ కౌంట్ చేసుకోలేము అనమాట. కానీ ఉంటది, మనం ముందే ఒక సీన్ ఎన్ని లొకేషన్స్ లో జరుగుతుంది ఏందనేది ఒక మనం షెడ్యూల్ వేసుకుంటాం ఆల్రెడీ. ఏ సినిమాకైనా పెద్ద ఆర్టిస్టులు పెద్ద ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు దాని డేస్ అనేది మారిపోతుంది. ఇప్పుడు మన చిన్న సినిమానే కాబట్టి మేము దీన్ని 25 days లో వైండ్ అప్ చేసేసినాం మొత్తం. 25 days అంటే ప్రొడ్యూసర్ ఈజ్ హ్యాపీ. నేను ఫస్ట్ నా ఫ్యూచర్ గా నేను చేయబోయే సినిమాలు కూడా ఎంతసేపు ఒక ప్రొడ్యూసర్ కి కొన్ని థింగ్స్, ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్లు కానివ్వండి, అసిస్టెంట్లు, వీళ్ళందరికి కొన్ని విషయాలు తెలియదు అసలు. ఇప్పుడు ఒక ప్రాపర్టీ, ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, వీళ్ళకి ఏంటంటే ఇది వెళ్ళి వాళ్ళు షాప్ లో తెచ్చేస్తారు అనమాట. 20 rupees ఎక్స్ట్రా తీసుకొని అమ్ముతాడు షాప్ వాడు. కానీ డైరెక్ట్ డీలర్ దగ్గరికి వెళ్తే 20 rupees తక్కువ అయ్యింది. నేను డైరెక్ట్ అట్లనే వెళ్ళి అప్రోచ్ అయ్యి తీసుకొని వస్తాను. ఇంకా అవసరం అయితే అన్న ఇలా మనకు రెగ్యులర్ ఉంటుంది కొంచెం తక్కువ, అంటే మనం తినేదే ఉండదు అక్కడ. ప్రొడ్యూసర్ సేఫ్ ఏంటంటే రేపు పొద్దున నాకు ఇంకో వేరే ఏదైనా సడన్ గా ఏదైనా ప్రాపర్టీ కావాలంటే డబ్బులు ఉంటే ఇచ్చేస్తాడు. మనం ముందు ఇక్కడ వీటన్నిటికి ఖర్చు పెట్టేస్తే రేపు అవసరం ఉన్న దానికి డబ్బులు ఉన్నాయని నా బాధ అనమాట. నెక్స్ట్ మనకి పైరసీ మూలంగా చాలా మంది థియేటర్ కి వెళ్ళకుండా డౌన్లోడ్లు కొట్టేస్తున్నారు, డౌన్లోడ్ చూసుకుంటూ ఉన్నారు. సో ఈ పైరసీ మూలంగా మన మూవీస్ ఇంపాక్ట్ ఎలా ఉంది అంటారు? ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఓటీటీ కూడా ఉంది అండ్ ఈవెన్ పైరసీ రిలేటెడ్ కూడా స్టిల్ జరుగుతూ ఉంది చాలా మంది. మొన్న ఎవరినో స్టూడెంట్ అడిగితే సినిమా చూసానంటే చూసాను, ఆల్రెడీ వచ్చింది, డౌన్లోడ్ చేసుకున్నా అన్నారు. సో హౌ యూ విల్ కన్సిడర్ దట్? అంటే దీన్ని ఒక్క విషయం ఏంటంటే తప్పును మనం ఎప్పుడు ఆపలేం, కానీ మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు ఆపొచ్చు. ఇది ఎవరు చేయట్లా. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక స్టూడెంట్ సినిమా డౌన్లోడ్ చేసుకొని చూసారంటే మీరు ఏమన్నారు? నేను ఇంకా ఏమనలేదు కదా. అదే ఇక్కడే అనమాట వదిలేస్తున్నాం అనమాట. చూడకపోయినా సరే ఇప్పుడు నా కళ్ళ ముందు ఎవరైనా సినిమా డౌన్లోడ్ చేస్తే నేను చాలా కోపపడతా. నేను చెప్తున్నా కదా, నా ఫస్ట్ నుంచి నా ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. పొరపాటు నేను ప్రొడ్యూసర్ అయితే ఎట్లుంటుందో కానీ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. నేను వాళ్ళకి ఒకటే చెప్తా, సినిమా చూడాలంటే 20 rupees టికెట్ ఉంది, 50 rupees టికెట్ ఉంది, డబ్బులు ఉంటే 100, 150, 200, 300 వరకు ఉంది. వెళ్ళగలిగితే వెళ్ళలేదు అనుకో ఓటీటీలో మూవీ వస్తుంది, సబ్స్క్రిప్షన్. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఏదైనా 150, 200 లోపే ఉన్నాయండి. కట్టి 1 month నీకు ఇష్టం వచ్చిన సినిమాలు చూడు, డౌన్లోడ్ చేసి చూడకు. ఎందుకంటే ఒక సినిమా బయటకు రావడానికి మేము ఎంత కష్టపడతామో మాకు తెలుసు. ఇప్పుడు కంటిన్యూగా అంటే లిటరల్లీ ఇప్పుడు నాకున్న అంటే నేను పెరిగిన దానికి నేను పడే కష్టానికి అసలు సంబంధం లేదు. అసలు హ్యాపీగా ఉండొచ్చు, చాలా హ్యాపీగా ఉండొచ్చు, కానీ కష్టపడుతున్నాం. అంత కష్టపడేది
అంటే ఒక ప్రొడ్యూసర్కి ₹1 రావాలని, దానివల్ల ఇప్పుడు నెక్స్ట్ ప్రొడ్యూసర్ రావాలని, ఇప్పుడు ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని చూస్తే ఇమ్మీడియట్గా నేను డిలీట్ చేపిస్తా, తిడతా, ఓకే తిట్టేస్తే ఇంకా చాలా కోపం వస్తుంది నాకు. చూసేంత ఇది లేదనుకో, నీకు చేతన అవ్వట్లా, ఒక సినిమాకి ₹1 పెట్టాలని లేదు, చూడకు, ఎవరు చూడమంటున్నారు, డిలీట్ చేపిస్తాను నేను ఇమ్మీడియట్ గా. సినిమాని ఏంటంటే డిలీట్ చేపిచ్చేస్తాను నేను కళ్ళ ముందు, ఇంకోసారి ఇలాంటి తప్పు మిస్టేక్ చేయగలను. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా సినిమాని డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు, పైరసీలు. అది ఎంతవరకు వాళ్ళకి సెన్స్ ఉందో నాకు అర్థం కాదు, కానీ ఇండస్ట్రీ పీపుల్స్ కూడా సినిమా డౌన్లోడ్ చేసుకొని చూడడము, ఇంకా వేరే వాళ్ళకి ఆ బొమ్మ ఈ బొమ్మ అని సజెస్ట్ చేయడం. నేను ఇప్పుడుకొచ్చి అంటే నేను చూడనివ్వను, నేను చూడను. ఎవరైనా చూస్తే పైరసీ రిలేటెడ్ అయితే, అంటే నేను పైరసీ రిలేటెడ్ అండ్ ఇంత నేను లాంగ్ థింక్ చేయను. నేను ఐ నెవర్ వాచ్ పైరసీ బికాస్ ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే నాకు ఆ క్లారిటీ నచ్చదు. అంతకుముందు ఒకసారి చూడటానికి చూసినప్పుడు అందులో అంత క్లారిటీ, సౌండ్ కానీ క్వాలిటీ కానీ బాగోదు కాబట్టి ఐ నెవర్ వాచ్ పైరసీ. కొంతమంది వాటికే అలవాటు పడ్డారు, చాలా మంది ఆ థియేటర్ లో అలవాటు. వాడు ఏంటంటే మన ఫీలింగ్ కూడా థియేటర్ లో ఉన్న ఫీలింగ్. నేను అడిగా, అరే నీకు అది సౌండ్ లేదు ఏం లేదు ఎట్లా చూస్తావురా అంటే, అరే మనం థియేటర్ లో ఉన్న ఇదే సౌండ్ కదా అన్న అంటాడు. ఓరేని మేము ఇంత కష్టపడి చేస్తే నువ్వు ఇక్కడ ఫ్రీగా చూస్తాను కదా. నేను కొన్నిసార్లు నేను డబ్బులు ఇచ్చి పంపించిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఆడియన్స్ కి నేను చెప్పేది ఏంటంటే పైరసీ రిలేటెడ్, పైరసీ ఇస్ లైక్ ఎ థెఫ్ట్. అంటే ఒకళ్ళ దగ్గర నుంచి మనం కొంత డబ్బు కొట్టేస్తున్నట్టు ఇంచుమించు. ఓకే, మన స్కూల్లో అట్లా ఏంటంటే పెన్నులు కొట్టకూడదు, లేదంటే పెన్సిల్స్, బుక్స్ అని చెప్తారు తప్ప మిగిలిన డేటా రిలేటెడ్ ఇలాంటి వాటి రిలేటెడ్ చెప్పరు. ఎగ్జాంపుల్, మీరు ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నారంటే అందులో ఒక పీడిఎఫ్ ఫైల్ కంపెనీ రిలేటెడ్ మీరు ఓన్ గా పంపించుకున్నారంటే దట్ ఈస్ లైక్ ఎ థెఫ్ట్. ద సేమ్ వే ఈవెన్ మూవీ రిలేటెడ్ పైరసీ మీరు వాచ్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఎథికల్లీ నాట్ కరెక్ట్. సో ఈ కైండ్ ఆఫ్ వేరే వాళ్ళ దగ్గర నుంచి స్టీల్ చేసి మనం వెల్త్ క్రియేట్ చేసుకుందాం అంటే అది అవ్వదు. ఓకే, మేబీ ఇది ₹150, ₹200 ఉంటుంది. దీని దగ్గర మనం ఆలోచించి కరెక్ట్ కాందాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం అని అనుకుంటే మనము ఇంటర్నల్ గా గ్రో అవ్వం. సో మీరు విన్నారో లేదో, జనరల్ గా డొనేషన్స్ అవి బాగా ఇస్తే వెల్త్ బాగా క్రియేట్ అవుతుంది అనేది ఎలా ఉంటుందో, ద సేమ్ వే ఇలాంటి రాంగ్ థింగ్స్ చేసినప్పుడు కూడా మనం వెల్త్ అనేది పోతూ ఉంటుంది. ఓకే, సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో పైరసీ అయితే అవాయిడ్ ఇట్ 100%. అండ్ ఇదర్ మూవీస్ కి వెళ్తారా లేదంటే ఓటీటీ అనేది అది మీ ఆప్షన్, బట్ ట్రై టు చూస్ దట్. మా కష్టాన్ని గుర్తించన్నా కొంచెం పైరసీ లాపండి. పైరసీ ఒకటి. ఇంకొకటి, నేను నెగిటివ్ రివ్యూస్ మీమర్స్ ఆర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, సో నెగిటివ్ రివ్యూ సినిమా వచ్చిన తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే రాగానే డే 1 ఇట్ సెల్ఫ్ దాని గురించి బాగాలేదు అని చెప్తే దెన్ మెజారిటీ ఈవెన్ అది అటు ఇటు వెళ్దామని అనుకునేవాడు కూడా నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతున్నాడు. ఫైనల్ గా దే ఆర్ లూజింగ్. ఎందుకంటే ప్రతి మూవీ అందరికి నచ్చదు కదా, కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. సో థింక్ అండ్ డూ దట్. న్యూట్రల్ పీపుల్స్ ని ఆబ్వియస్లీ ఈ రివ్యూస్ ఏంటంటే వాళ్ళని ఎఫెక్ట్ చేస్తాయి. కరెక్ట్. వాళ్ళు అంటే అనొద్దు, రేపు పొద్దున మార్కెటింగ్ స్ట్రాటజీ నేను కూడా ఫాలో అవ్వాల్సిందే. కానీ సినిమా చూసి నిజంగానే బాగాలేకపోతే దానికి ఎవరేం చేయలేరు. ఇంకా ఒక న్యూట్రల్ ఆడియన్ అయినా వచ్చి బాగాలేదనే చెప్తాడు. కానీ సినిమా చూసి రివ్యూ రాస్తే కొంచెం బాగుంటది. చాలా మంది ఏంటంటే ఒక పోస్ట్ రీచ్ కోసం వాడు వేరే పోస్ట్ని చూసి వాడు క్రియేటివ్గా సినిమా బాగాలేదని, ఇప్పుడు నేను బాగాలేదు అని అంటే ఇంకొంచెం క్రియేటివ్ యాడ్ చేసి మీరు ఇంకా బాగాలేదని రాస్తున్నారు. అట్లా చేయొద్దు. కొంచెం ప్రాపర్గా సినిమా చూడండి. ఏమైతుంది ఊరికే ఓటీటీ అంటే నిజంగా రివ్యూ ఇవ్వాలి. ఒక సినిమాని బాగుందా బాగాలేదా జడ్జ్ చెయ్యాలి అంటే వెళ్ళు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ డేనే చూడు. నీ జాబ్ అదే. ఇప్పుడు కొంతమంది ఏంటంటే సినిమా రివ్యూస్ మీదనే డబ్బులు సంపాదిస్తున్నారు. వెళ్ళు ఫస్ట్ డేనే వెళ్ళి చూసేసే. నచ్చలేదా, ఏం నచ్చలేదు చెప్పు అంటే. కొన్ని విషయాలు ఏంటంటే ఫస్ట్ డే చెప్పకుండా ఆ విషయము కొంచెం 3-4 days మన హతవిధి మూవీ ఫంక్షన్ లో అంటే పోస్టర్ లాంచ్ లో సుమన్ సార్ చెప్పాడు ఈ మాట. సినిమా బాగాలేకపోతే బాగాలేదని చెప్పే ప్రాబ్లం లేదు, కానీ ఒక 3-4 days ఆగు, మండే దాకా. ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే మనకు బిజినెస్ డేస్ సినిమాకి. మండే రోజు చెప్పు సినిమా బాగాలేదని. నేను ఎవరు అంత అర్జెంట్ గా నేను ఎవరు చెప్పమంటున్నారు? చెప్పకపోతే ఇప్పుడు ఒక ఆడియన్ వెళ్ళి వాడు తెలుసుకుంటాడు కదా, నువ్వేం చెప్పేది. అట్లా కొంచెం మండే రోజు రివ్యూస్ పోస్ట్ చేస్తే బాగుంటదని మా ఫీలింగ్. దీని మూలంగా చాలా మంది కెరియర్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే మూవీ అనేది ఎలాగో
ప్యాషన్ తో చాలా మంది వచ్చి ఉంటారు బికాస్ ఆఫ్ అంటే ఎక్కువ మంది చూస్తేనే కదా దానికైనా ఈవెన్ ఈ వీడియో అయినా కానీ ఎక్కువ మంది చూస్తేనే నేను ఎంకరేజింగ్ గా ఫీల్ అవుతాను. సో ద సేమ్ వే. సో మీ నెక్స్ట్ మూవీ ప్లాన్స్ ఏంటి, ఏమన్నా యాక్షన్స్ ఉన్నాయా? ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఉన్నాయి. ఒక ప్రొడ్యూసర్, కొత్త ప్రొడ్యూసర్, ఓకే, తనని మీటింగ్స్ అవుతున్నాయి. ఇంకొక స్టోరీ విలేజ్ బ్యాక్ డ్రాప్ అనమాట. ఓకే, మంచి సేమ్ బలగం లాగా వాళ్ళందరూ ఇప్పుడు వచ్చే ప్రొడ్యూసర్స్ అంతా బలగం రిఫరెన్స్ ఇస్తున్నారు. సరే, నా దగ్గర కూడా ఒక మంచి అందరికి కావాల్సిన సబ్జెక్ట్ ఒకటి ఉంది. ఎందుకు అది చేయకూడదు అని ఆయన క్లయింట్ చెప్పా, నచ్చింది ఆయనకి. ఇప్పుడు నెక్స్ట్ ఇది అవ్వగానే ఒక 2 months లో స్టార్ట్ అయింది. దీని తర్వాత మళ్ళీ ఇంకొక మూవీ ఉంది మకుట అని. ఆ మకుట మూవీలో కూడా ఎవ్వరు ఇప్పటికొచ్చి టచ్ చేయని ఒక పాయింట్, డ్రగ్స్ రిలేటెడ్ గా రీహాబిటేషన్ పైన ఉందన్నమాట. ఇప్పుడు నేను చెప్పేస్తే అదే స్టోరీ అయిపోద్ది. ఇంకా చాలా బాగుంటది, అది మంచి కమర్షియల్. షూర్ మళ్ళీ. సో ఫైనల్ మీరు ఏమైనా చెప్పాలనుకున్నారు మా ఆడియన్స్ కి? సో రిలేటెడ్ టు మూవీస్ ఆర్ జనరల్ సబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు మనీ ఆర్ ఎనీథింగ్. మూవీ లవర్స్ కి అందరికి ఒకటే చెప్తున్నా, సినిమా చూడండి. అది ఓటీటీ అయినా సరే, థియేటర్ అయినా సరే, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ప్యాషనేటెడ్గా ఉండి, ఇందాక మన సార్ అన్నట్టు అట్రాక్షనా ప్యాషనా డిసైడ్ అవ్వండి ముందు. ఎంతవరకు మీరు ప్యాషనేటెడ్గా ఉన్నారో మీరు ముందే చెక్ చేసుకోండి. ఈవెన్ ఆడిషన్స్కి వచ్చేటప్పుడు కూడా ఒక డైరెక్టర్ దగ్గర ఎలాంటి ఆడిషన్ ఇవ్వాలనే మినిమం థాట్ లేకుండా వస్తున్నారు. కొంచెం ముందు ప్రిపేర్ అయ్యి కొంచెం ప్యాషనేటెడ్గా ఉండి ఇండస్ట్రీకి రండి. డెఫినెట్గా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే మీరు సక్సెస్ అవుతారు, దానికి నేను గ్యారంటీ. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతోమంది ఈరోజు సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అయ్యారు. దాంట్లో మీరు కూడా ఉండొచ్చు. ఆల్ ద బెస్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, మీకు అండ్ ఈవెన్ ఆడియన్స్ అందరికీ కూడా. సో మీ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ పోస్ట్ చేయండి, సో దట్ నెక్స్ట్ పాడ్కాస్ట్ లో నేను అడుగుతాను ఆ రిలేటెడ్. అండ్ ఈవెన్ డైరెక్టర్ గారు కూడా దానికి రిప్లై ఇస్తారు ఫ్రమ్ హిస్ పర్సనల్ అకౌంట్, ఆర్ వీ విల్ ట్రై టు రిప్లై. ఓకే, సో ఎనీహౌ మూవీ ఇండస్ట్రీ అనేది కొంచెం కాంప్లెక్స్ అండ్ అట్ ద సేమ్ టైం హైలీ అట్రాక్టివ్. సో మీరు దీనిలోకి ఎంటర్ అవ్వాలని అనుకున్నప్పుడు కరెక్ట్గా దానికి ఏమేమి ఉండాలి అనేది ఆ చెక్ పాయింట్స్ ప్రాపర్గా చెక్ చేసుకుని దాన్ని ఎంటర్ అవ్వండి. అండ్ ప్యాషనెట్గా లాంగ్ అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ లాంగ్ డేస్ వర్క్ చేయాల్సి వస్తుంది మీరు యాక్టింగ్లో ఉండాలని అనుకుంటే. ఓకే, మనం జనరల్గా ఒక 30 days ఆర్ 6 months ప్లాన్ చేసుకుంటే దానికన్నా డబుల్ అవుతుంది. ఈవెన్ బిజినెస్ అయినా అంతే, మనం అనుకున్న బడ్జెట్ కి జరిగేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో యూ కన్సిడర్ దీస్ పాయింట్స్, ఈవెన్ ట్రై టు లెర్న్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ and then enter into the field. Okay, wish you all the best, have a great day, see you in the next podcast. Thank you.